మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వ్యవసాయ బావుల మోటార్ల దొంగతనాలు రైతులను కలవరపరుస్తున్నాయి. డోర్నకల్ మండలంలోని చిలుకోడు, సంకీస, బోరుగుపాడు, దుబ్బతండ, కన్నిగుండ్ల, తోడేళ్లగూడెం, వెన్నారం గ్రామాల్లో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్రమార్కులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యవసాయ బావి మోటార్లను లక్ష్యంగా చేసుకుని వందల సంఖ్యలో వాటిని దొంగిలిస్తున్నారు. ఈ దొంగతనాల కారణంగా రైతులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. మోటార్లు పోగొట్టుకుంటున్న బాధితులు డోర్నకల్ పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు. దీంతో గ్రామస్తులు గస్తీ కాచి ఎట్టకేలకు చాకచక్యంగా వ్యవసాయ బావి మోటార్ల దొంగలు పట్టుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు పోతుకంటి నాగరాజు, బానోతు సురేష్, బానోతు శ్రీకాంత్, బానోతు రవికాంత్గా గుర్తించారు. ఫస్ట్ వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఫస్ట్ తిరుగుతుంటే నేను డాబా మీద కూర్చున్నా. నాకు డౌట్ వచ్చి నేను కూర్చున్నా. నా మోటార్ పోయింది, 10 రోజులు అయింది, చిన్న మోటారు. అయితే నేను కూర్చుంటే వాళ్ళు తీసుకోవటోళ్ళే ఇటు అటు తిరుగుతున్నారు. లేడీస్ కూడా అటు ఇటు తిరుగుతున్నారు. తర్వాత వాళ్ళ మాయ వచ్చిండు, గొడవ పెట్టుకున్నారు. నా బిడ్డని అట్లా కొడుతుండు, అట్లా చెప్తాండు అని అరుస్తాండు. అయితే అక్కడ నుంచి వాళ్ళ పెద్దాళ్ళుడు ఏం చెప్పిండు అంటే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మామ, నేను చెప్పినా పండుకున్నారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు, నీ బిడ్డ మళ్ళీ బోద్ది ఇంటి కాడ, నీ ఇంటికి వచ్చేస్తే వాళ్ళ ఇల్లు ఆగం అయిద్ది అని చెప్తాడు. అక్కడ నుంచి ఆయన పంపేసి త్వరగా పోయి ఎత్తుకొని మళ్ళీ వచ్చి ఊరకుతూనే ఉన్నారు. అందుకని నేను డాబా ముందు నుంచి కిందికి పోయి నేను పట్టుకున్నా. ఒక బాబు ఉన్నాడు మా, అయితే అక్కడ ఉన్నాడు. టింకు టింకు నువ్వు రా, నా మోటార్ ఏడ ఉందో నీకు చూపెడతా, తీసుకెళ్తున్నారు రా రా అని నేను దూకిగా వెళ్తున్నా. వెళ్తే అక్కడ పోయి ఆ బాబుని అక్కడ నిల్చోబెట్టి నేను పోయి మా అక్కని తీసుకొచ్చిన, మా ఆడబిడ్డని. కాంతు, సురేష్, పుచ్చ, ముగ్గురు. 10:30, 11 ఎన్ని పోయిందో నాకు తెలియదు. నాది పోయిందని నేను రోజు ఏడుస్తున్నా. నా ఇల్లు ఆగింది. మా మావాళ్ళది పోయిన సంవత్సరం పోయింది. ఒక 5-6 మోటార్లు పోయిందని చెప్తున్నారు, కానీ నాకు తెలియదు.